రెట్టింపు ఉత్సాహంతో బలంతో ఉన్న రామలక్ష్మణుని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో వేరేలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి ఏమి జరిగిందో చూడండి అన్నాడు. అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి 2 ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామలక్ష్మణులు ఇద్దరూ నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణాసురుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తర్వాత ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పుడు రావణాసురుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి సంహరించి తిరిగిరా. నీకన్నా నాకు బంధువు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి. నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆ ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారం గుండా బయటికి వెళ్ళాడు. ఆయన అలా బయటికి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండం సూర్యమండలంలో నుంచి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరుల్ని కొట్టి వాళ్ళ శరీరాల్ని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకిలించి పరుగున వచ్చి దాన్ని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటికి దూకేశాడు. ఆ రథం తుత్తినీయులైపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నుజ్జైపోయి ఆ ధూమ్రాక్షుడు అక్కడికక్కడే మరణించాడు.